అంటే ఇప్పుడు నేను మాట్లాడాల్సింది ఏంటంటే ఎస్పెషల్లీ బీజేపీ కాంగ్రెస్ తిట్టుకున్నట్టే ఉంటుంది తెర మీద, కానీ బీఆర్ఎస్ మీద అంటే బీఆర్ఎస్ మీద కుట్ర చేస్తున్నట్టు రాజకీయాలు చేస్తున్నట్టు కూడా కనిపిస్తుంది వాటి టార్గెట్గా. ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని వీళ్ళు అంటారు. బీజేపీ వాళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అంటారు. కాంగ్రెస్ ఏమో వాళ్ళిద్దరు ఒకటి అంటారు. టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, బీజేపీ కాంగ్రెస్ ఒకటయ్యి సో మా మీద టార్గెట్ చేస్తుందని వీళ్ళు అంటారు. సో కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, లేదు లేదు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, మేమే సింగిల్గా వెళ్తున్నాం, మాదే ప్రజాపాలన అని వాళ్ళు అంటారు. సో దీని వెనకాల ఏం కుట్ర నడుస్తుంది, అసలు ఎందుకు రాజకీయాలు ఈ రకంగా మలుపుకుంటున్నారు ఏంటి అంటే ఇవన్నీ కూడా వాస్తవ సమస్యలని, ప్రజల సమస్యలని, ప్రధాన ఏజెండాలను పక్కదారి పట్టించడం. కానీ సరే వాళ్ళే కాదమ్మా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీల్లో ఉన్నటువంటి వ్యాపార వర్గం, అన్ని పార్టీల్లో ఉన్నటువంటి అంటే మన బిజినెస్ కమ్యూనిటీ అంటాం కదా, వాళ్ళంతా ఒకటే. బీజేపీలో ఉన్నా, బీఆర్ఎస్లో ఉన్నా, కాంగ్రెస్లో ఉన్నా వాళ్ళందరూ ఒకటే. వాళ్ళ కులం ఒకటే, వాళ్ళ జాతి ఒక్కటే, వాళ్ళ మంత. ఇప్పుడు ఎవరు కలుసుకుంటారమ్మా? మరి ఈ ముగ్గురు కలిసి ఎవరిని లాస్ చేద్దాం అనుకుంటున్నారు, ఎవరికి బెనిఫిట్ చేద్దాం అనుకుంటున్నారు? ప్రజలకే నష్టం. ఇప్పుడు ఆయన ఎవరు కొండలరెడ్డి ఒకరిపై ఒకరు ఇట్లా దూషించుకోవడం వల్ల, లేకపోతే మేము ఒక్కరమే సింగిల్ ఎజెండా ఆ ఇద్దరు కలిసిరని వాళ్ళు, అదంతా తప్పు. మేమే సింగిల్ గా పనిచేస్తున్నాం అని బీజేపీ వాళ్ళని, కాంగ్రెస్ ని బీఆర్ఎస్ ని ఒకటి, బీఆర్ఎస్ పక్కకు జరిగి వాళ్ళిద్దరు ఒకటి అన్నాడు. ఇదంతా ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్? నిజంగా ప్రజాపాలన చేసేటువంటి నాయకులు ఇలా మాట్లాడతారా? ఒకరి మీద ఒకరు దూషించుకోవడం చేసుకుంటారు. అంత శుద్ధ తప్పు. వీళ్ళందరూ మాట్లాడుకుంటూనే ఉంటారు. ఇప్పుడు ఆ కొండలరెడ్డో, తిరుపతి రెడ్డో, కేటీఆర్ మాట్లాడుకుంటలేరా? లేకపోతే కిషన్ రెడ్డి, కేసీఆర్ మాట్లాడుకుంటలేరా? లేకపోతే ఆయన ఎవరు ఉత్తమ్ రెడ్డి, లేకపోతే కోమటిరెడ్డి, వాళ్ళు హరీష్ రావు మాట్లాడుకుంటలేరా? ఎవరికి చెప్తారమ్మా వీళ్ళు ఈ కథలన్నీ? ఎవరికి చెప్తారు వీళ్ళు? ఈ నీతులు చెప్పినా, కథలు చెప్పినా వాళ్ళు మేము ప్రజల్ని నమ్మిస్తున్నాము, ప్రజలకి ఏదో మేము మాయ చేస్తున్నాం అనుకుంటారు. కానీ ఏమి లేదు, ఉత్తదే. వాడు బీజేపీ సార్ ఈ మధ్యలో మీరు గమనించారో లేదు, చాలా ఒక 2-3 నెలల సంధి చాలా సైలెంట్గా ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఈ మధ్యకాలంలో చూస్తే చాలా యాక్టివ్ అయింది. సో బండి సంజయ్ కావచ్చు, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కావచ్చు, సో ఈ మధ్యలో యాక్టివ్ అయ్యి ప్రతి దాంట్లో మేము ఉన్నామంటూ కాస్త ముందట కనిపిస్తున్నారు, స్పీచ్లు ఇస్తున్నారు, పోయే జాగాలకు పోతున్నారు, వచ్చే జాగాలకు వస్తున్నారు. సో దీని వెనకాల ఏం నడుస్తుంది అంటారు? ఎందుకు యాక్టివ్ అయింది ఈ మధ్యకాలంలో బీజేపీ పార్టీ? అమ్మాయి వాళ్ళు ఎక్కడే యాక్టివ్ అయ్యారు, మీడియా ముందే యాక్టివ్ అయ్యారు, అంతే కదా. ఎక్కడన్నా ప్రజల సమస్యలు ఉన్న కాడ పోరాడే ఉద్యమాలు చేసే ప్రజల దగ్గరికి ఎవరైనా పోయిందా? బీజేపీ పోయిందా? ఏడైనా పోయిందా? ఎక్కడైనా పోయిందా? ఇప్పుడు గతంలో ఆయన రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడైనా లేకపోతే ఇంకా ఇతర సమయాల్లో ఒంటి కాలు మీద ఎన్నో కార్యక్రమాలు చేసిండ్రు. ధర్నా చౌక్లోనే ఎన్నో కార్యక్రమాలు చేసింది బీజేపీ. ఈ సంవత్సరం 14 నెలలు అయింది కదా, 14 నెలల్లో ఏం చేసింది చెప్పండి? రేవంత్ రెడ్డి లగచర్ల విషయంలో పోయినరా? గ్రూపు 1 విద్యార్థులు ఎవరైతే నిరుద్యోగులు వాళ్ళ విషయంలో వచ్చిండ్రా? ఏదో పోయి ఒక నాటకీయంగా అదంతా సినిమా అమ్మ, అది సినిమా స్టైల్. సినిమాలో చూస్తాం కదా మనం నటించడం, అంతా నటన వేరు, జీవితం వేరమ్మా. వీళ్ళు నటించారంటారా, జీవించారా? నటనే. జీవించడం ఎక్కడిది? ఎవరు జీవిస్తారు? జీవిస్తే వాళ్ళ సమస్య పరిష్కారం అయ్యేదాకా వాళ్ళు ఎంట ఉండాలి. వాళ్ళ కష్టం, వాళ్ళ బాధలు ఇవాళ ఎవరు పట్టించుకుంటారమ్మా? ఎన్ని సమస్యలు ఉన్నాయి తెలంగాణలో. మరి ఇప్పుడు వాళ్ళకైతే వాళ్ళ 6 గ్యారెంటీలు అని వాళ్ళు అన్నారు. 6 గ్యారెంటీల మీద బీజేపీ 14 నెలల కాలంలో ఏం కార్యక్రమాలు తీసుకున్నారు చెప్పండి? సరే 6 గ్యారెంటీలు వాళ్ళ పార్టీ ప్రకటన, వాళ్ళు ఏదో వాళ్ళ సాగు వాళ్ళు చేస్తారు. ప్రతిపక్షంగా అడగాలి కదా, మరి ఎందుకు నోరు వస్తలేదు? వాళ్ళు ఇక్కడ 8 మంది వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, చాలామంది ఉన్నారు కదా. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎందుకు అడుగుతలేరు? ఎందుకు మాట్లాడతలేరు? ప్రజల పక్షాన ఉన్నారని. ఇప్పుడు వాళ్ళ నియోజకవర్గాల్లోనే పక్కన వదిలిపెడదాం, వాళ్ళ సొంత నియోజకవర్గాల్లో కూడా ప్రజలు తిరుగుబాటు చేస్తుంటే, ఉద్యమాలు చేస్తుంటే, వాళ్ళ సమస్యల కోసం రోడ్డు ఎక్కుతుంటే ఎందుకు పట్టించుకుంటలేరు? పట్టించుకోవాలి కదా. ఇప్పుడు వాళ్ళే చెప్పిండ్రు కదా, కాళేశ్వరం ఏటీఎం అన్నారు. మరి ఆడబోయే ఏటీఎం ఎక్కడ పోయింది?
అయిపోయింది. గోదావరి గడిచిపోయిందా, కృష్ణాలో గడిచిపోయిందా, లేకపోతే ఎవరి జేబులో పోయింది, ఎవరి ఖజానాలో పోయింది చెప్పాలి కదా. ఎందుకు పట్టించుకుంటలేవు నువ్వు? ఇట్లా అనేక మనమేమో వేరే విషయాలు మాట్లాడతలేము. మీరు ఏవైతే మాట్లాడిందో గత ప్రభుత్వం మీద, ఈ గత ప్రభుత్వం మీద మాట్లాడిన విషయాలు కావచ్చు, ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ఎవరైనా కానీ ఆ ప్రభుత్వం యొక్క ఏజెండా మీదని మనం మాట్లాడాల. మనమేమో చంద్రమండలాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టమంటలేము. ఈ ప్రభుత్వం ఏదైతే ఒక 2-2.5 సంవత్సరాల కాలంలో గ్యారంటీల రూపంలో కావచ్చు, డిక్లరేషన్ల రూపంలో కావచ్చు చెప్పినటువంటి అంశాలు ఉన్నాయో, మహిళలకు స్కూటీలు ఇస్తానే, ట్యాబులు ఇస్తానే, అదేంది ₹1,00,000 పాటు తులం బంగారం ఇస్తా అని చెప్పే పెద్ద పెద్ద పక్కన పెడదాం. చిన్నవి కదా ఇవి. ఒక ఫ్రీ బస్ తప్ప ఈ 6 గ్యారెంటీల్లో ఏమైనా అమలు అవుతున్నట్టుగా అనిపిస్తున్నాయి. ఉద్యమకారులకి వాళ్ళ నివాస ప్రాంతాల్లో సన్మానాలుగా 200 గజాల భూమి ఇస్తా అని చెప్పే ఇవన్నీ సమస్యలే కదా, హామీలే కదా, ప్రజలకు ఉపయోగపడేదే కదా. మరి అసెంబ్లీ పరంగా కానీ బయట కానీ ఎందుకు మాట్లాడతలేరు? అదే సరే, ఈ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి టార్గెట్గా చాలా విషయాలు మాట్లాడుతున్నారు బయట. మీరు చెప్పండి, నిజంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ మధ్యకాలంలో కిషన్ రెడ్డిని ఎందుకు టార్గెట్ చేసినట్టు మీరేమనుకుంటున్నారు? ఇదంతా ఉత్త బూటకం అమ్మ, నాటకం. ఇది ఏం లేదు. ఈయన మాట్లాడగానే ఆయన మాట్లాడతాడు. మీడియాకి ఏముంటుంది? ఇప్పుడు నేను, మీరు, ఇంకెవరో మాట్లాడితే అసలు పేపర్లో ఒక మూలకు కూడా రాదు. కానీ వాళ్ళు మాట్లాడితే రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిని అన్న, కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి అన్న హెడ్లైన్స్లో ఉంటుంది, ఫ్రంట్ పేజీలో వస్తుంది. ఇక దాన్ని మొత్తం పొద్దుగాల ఈ యూట్యూబ్ ఛానల్ అన్నీ దాన్ని చదవాలా, విశ్లేషణ చేయాలా. ఇక దాని మీద ఒక రోజంతా పోతుంది. ఇక వాడు గరీబోని సమస్య ఎక్కడ బాయా, గుడిసోని సమస్య ఎక్కడ బాయా, ఆదివాసుల సమస్య ఎక్కడ బాయా, గిరిజనుల సమస్య ఎక్కడ బాయా, ఎవడు పట్టించుకోవాలా? ఆవిడ ఇదంతా వాళ్ళు కలిసి మాట్లాడుకొని నువ్వు నన్ను తిట్టు, నేను తిడతా. ఒకరోజు నువ్వు నన్ను తిట్టు, ఇంకో రోజు నేను తిడతా. ఇంతకు తప్ప ఇక్కడ వీళ్ళు ఎవరు తిట్టినా, ఎవరు విమర్శించినా దాన్ని ఓ పెద్ద ఏదో భూమాకాశం బుద్ధలైపోయింది, ఏదో అయిపోయిందని మనం అనుకోవడం తప్పు. వాళ్ళందరూ ఒకటే.